మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్ ఆమ్లెట్ నిజంగానే, ఎందుకంటే చాలామంది ఫేవరెట్ యాక్చువల్గా మష్రూమ్స్ ఈ మధ్య కాలంలో. బట్ ఎలా చేస్తావు ఏంటి, కాంబినేషన్ ఏంటి అనేది చూసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పర్ఫెక్ట్. సో 0 కార్బోహైడ్రేట్స్, మనం అసలు రైస్ ఐటమ్స్ కానీ కార్బ్స్ ఉన్నవి ఏవి ఇంగ్రీడియంట్స్లో వాడట్లేదు. వాడట్లేదు. సో పర్ఫెక్ట్గా ఆనియన్స్ అండ్ అలాగే క్యాప్సికమ్ తీసుకొచ్చేసారు, ఎగ్స్ అండ్ మష్రూమ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇది సార్ట్ చేసుకుందాం. ఓకే. సో ప్యాన్ అయితే వేడి చేశాను. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనం ఆయిల్ వేసేద్దాం. సో మష్రూమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి మష్రూమ్? సో మష్రూమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దాంతో కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఎవరికి ఏమండవు. బట్ కొంతమందికి ఏదైతే ఎలర్జీస్ ఉంటుందో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్ నో కార్బోహైడ్రేట్స్ అంటే 0 కార్బోహైడ్రేట్స్ అనేది ఎంతవరకు కరెక్ట్? నేను డేలో మనము బ్రేక్ఫాస్ట్ కింద మాత్రమే 0 కార్బోహైడ్రేట్స్, లేకపోతే డే మొత్తం 0 కార్బోహైడ్రేట్స్ లాగా ఉండాలి? సో కొంతమందికి షుగర్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫుల్గా పెరిగిపోతూ ఉంటాయి, అండ్ కొంతమందికి ఏంటి అంటే నైట్ టైంలో చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే హోల్ డే డైట్ తిన్న తర్వాత వాళ్ళకి నైట్ టైంలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలివేటెడ్ అవుతున్నాయో ఏదైనా టైంలో, ఆ టైంలో మనము ఇలా 0 కార్బ్ డైట్ ప్రిఫర్ చేయడం బెటర్. బట్ ఇది అందరూ కూడా ప్రిఫర్ చేయకూడదు. ఓకే. సో హ్యాపీగా మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఒక స్పూన్. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత బెల్ పెప్పర్స్. సో ఇందులో మనం 3 కలర్డ్ బెల్ పెప్పర్స్ యూస్ చేసాము. తరచుగా మనం బెల్ పెప్పర్స్ అనేవి ప్రతి ఒక్క రెసిపీలో వేసుకోవచ్చు కదా, ఎందుకంటే ప్రతి దాంట్లోకి జలప్ అయిపోతాయి యాక్చువల్గా. అవును. సో నెక్స్ట్ ఆ తర్వాత మష్రూమ్స్ కూడా వేసేద్దాము. అందులోనే కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం. సో మనం పర్ఫెక్ట్గా సార్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. సో కొద్దిగా ఇట్లా సార్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అవును. దీన్ని చక్కగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాన్ని స్టఫ్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు ఈ ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, చక్కగా ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం ప్యాన్లో. కొంచెం అలా సో అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా ఆమ్లెట్స్ చేసుకుంటుండాలి. ఎగ్స్ అందరు తింటారు కాబట్టి
ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తేనండి కొంచెం వెరైటీస్ తిన్నట్టు ఉంటుంది. పర్ఫెక్ట్. చాలా మంది మీరు అన్నట్టు జీరో కార్బ్స్, జీరో షుగర్స్, జీరో ఫ్యాట్స్ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నట్టు ఒక బ్రేక్గా ఫాస్ట్లో కానీ ఒక మీల్లో కానీ ఇలా జీరో కార్బ్స్ చేసుకోవచ్చు. మరి చాలా మంది అసలు మొత్తానికే తీసేస్తూ ఉంటారు. అది ఎలాగా ప్రిఫరెన్స్ తీసుకుంటారు? సో యాక్చువల్గా అది చాలా రాంగ్. బికాజ్ మనం ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉందో మనం ఎవ్రీథింగ్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం చేసుకునే కార్బ్స్లో కూడా మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఉంటుంది, అండ్ మిల్లెట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బ్రౌన్ రైస్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇవన్నిట్లో కార్బ్సే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జింక్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట మనకు కార్బ్స్ నుంచి. సో ఇలా మనం మినరల్స్ కూడా మిస్ అవుతాం కాబట్టి సో కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా అట్లీస్ట్ కొంచెం అన్న మనం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి అని ఉంటుందో, లైక్ షుగర్స్ పెరిగినప్పుడు కానీ, మెడికేషన్స్లో ఉన్నప్పుడు, అండ్ కొన్ని టెస్ట్లు లైక్ పెట్ సిటీ స్కాన్ అలాంటి టెస్ట్లు ఉన్నప్పుడు కూడా మనం కార్బ్స్ తీసుకోకూడదు. బికాజ్ ఆజ్ టెస్ట్ ప్రొసీజర్ అలాంటిది. సో అలాంటప్పుడు మాత్రమే ఇలా మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. పర్ఫెక్ట్. సో ఇదైతే ఆమ్లెట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఓకే పల్లవి, సో నిజంగా చాలా ప్లఫీగా వచ్చింది కదా మనకి ఆమ్లెట్. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఇలా ఈ రెసిపీ మనము బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్నప్పుడు ఎన్ని డేస్ చేసుకోవచ్చు ఇన్ ఏ వీక్? సో వీక్లో మనము 2 to 3 times చేసుకోవచ్చు. బికాస్ ఏదైతే మష్రూమ్స్ కానీ, బెల్ పెప్పర్స్ కానీ యాడ్ చేస్తున్నామో ఇవన్నిట్లో కూడా మనకు మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది, అండ్ బాడీ మెటబాలిక్కి కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వీక్లీ 2 to 3 times హ్యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిఫర్ చేయవచ్చు. ఓకే. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్టీ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ట్రై కలర్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ట్రై కలర్ బెల్ పెప్పర్స్, తరిగిన మష్రూమ్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు, వేయించుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కొత్తిమీరతో కలుపుకొని ప్యాన్లో ఆమ్లెట్లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ.